పడాల్సిన అవసరం లేదు. God always does His job very well. కాబట్టి దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన పని చేస్తూ పోతూ ఉంటాడు. My problem is, are we doing what God says we have to do? సో వచ్చిన సమస్య దేవుడు చెప్పినవి మనం చేస్తున్నామా లేదా అన్నది. You know, the message is very simple and short and not theological this morning. మరి యొక్క ఉదయకాలం సందేశం చాలా క్లుప్తంగా, నేనేమి సిద్ధాంతాలు మాట్లాడాలని లేదు, చాలా క్లుప్తమైన విషయాలు దేవుని గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను. We have come this morning into His holy temple. మరి ఈ యొక్క ఉదయకాలంలో ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి మనం వచ్చాము. We've completed 7 years. మరి 7 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుని The next year that God has given us in His grace and mercy. మరి అలాగే దేవుడు 8వ సంవత్సరాన్ని కూడా మనకి ఇచ్చాడని మనం సంతోషించాలి. My point is, what kind of God's people are we going to be in the ensuing year? మరి అయితే నేనేమంటాను, నా యొక్క మాట ఏంటంటే, ఎలాంటి ప్రజలు మనం దేవుని కొరకు. Any church that I go to, మరి నేను ఏ చర్చికి ఏ సంఘానికి వెళ్ళినా I always find flowers. మరి నేను అక్కడ ఏం చూస్తానంటే ఫ్లవర్స్ అంటే పూలు చూస్తాను. Sometimes real flowers, sometimes plastic flowers. మరి కొన్నిసార్లు మరి న్యాచురల్ గా వచ్చినటువంటి ఫ్లవర్స్, కొన్నిసార్లు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి. That reminds me of 2 kinds of Christians. Some are real Christians, some are plastic Christians. మరి ఆ పూలు నాకు ఏమి తెలియజేస్తా ఉన్నాయంటే, ఒకటి మరి నిజమైన పువ్వులు, పరిమళ వాసనిచ్చే పువ్వులతో పోలిన క్రైస్తవులు, రెండవది ప్లాస్టిక్ పువ్వులు పోలిన క్రైస్తవులు అన్నటువంటి విషయం. మరి ఉదయ కాలం నువ్వు ఎలాంటి క్రైస్తవుడి? I have a lot of friends. నాకు చాలా మంది స్నేహితులు ఉంటున్నారు. Somebody gets married, somebody is celebrating an anniversary, somebody is celebrating a birthday, so we have a celebration. సో మరి కొంతమంది జన్మదినాలు జరుపుకుంటారు, కొంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటారు. మరి మనకు ఆయా రకాలైనటువంటి మరి సెలబ్రేషన్స్ అంటూ మరి మనం ఎప్పుడైతే అలా సెలబ్రేషన్ వెళ్తామో మనకు బహుమతితో వారింటికి వెళ్తాం. And if the person happens to be a very well-to-do man, మరి ఒకవేళ చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే you have a big problem about choosing a gift. మనకు ఒక సమస్య ఎదురవుతుంది. ఏంటంటే మనం వారికి ఏ ఒక్క బహుమతి తీసుకొని వెళ్ళాలి, Because he has got everything. మరి ఆయన ఎందుకంటే ఆయన ఉన్నత స్థితిలో ఉండడానికి ఏమి ఇవ్వగలము? What can you give him? మరి ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? Whatever you give him, maybe probably he already has, and he will just waste the thing that you've given. మరి చూసినట్టయితే నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నా కూడా ఆయనకు అది ఉంది. This morning we have entered God's gates with thanksgiving. కాబట్టి ఉదయకాలమున మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మాల్లో ప్రవేశిస్తూ We are saying, God, thank you so much for your faithfulness. మనము మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారిగా ఉంటున్నాం. My point this morning is, what can you give God? మరి దేవునికి నువ్వేమి ఇవ్వగలవు? God has given us everything. మరి దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు. What are we going to give God this morning? మరి దేవునికి తిరిగి మనము ఏమి ఇవ్వగలం? The Bible says, the cattle on 1,000 hills are mine, says the Lord. మరి సమస్త భూ పశువులన్నీ నావే. If I were hungry, I could not tell you, God says. మరి నేను ఆకలి ఉంటే నీకేం చెప్పను కదా. So God does not need anything, my friend. He is self-sufficient. దేవుడు ప్రియులారా, దేవుడికి మన నుండి ఏమీ అవసరం లేదు. ఆయన సర్వ సమృద్ధికి కర్త. So maybe we can give God some flowers this morning. మరి ఎప్పుడే కాలాన్ని ఇవ్వాలంటే మనం పూలు అర్పించవచ్చు. What kind of flowers would you like to give God this మరి morning? ఒకవేళ ఎలాంటి రకాలైన పూలు దేవునికి ఇవ్వవచ్చు? We've come to say thank you to God. మరి దేవునికి మరి కృతజ్ఞతలు చెప్పచ్చు. Let's bring a bouquet of flowers to God and keep it at His feet and say, God, accept these flowers. మరి ఒకవేళ చక్కని బొకేతో కూడినటువంటి పూల గుచ్చాన్ని తెచ్చి, దేవా నీకు వందనాలు అని చెప్పవచ్చు. Let me ask you, what kind of flowers would you like to give God? What are the flowers you give? మరి యొక్క సమయాన నేను అడగాలనుకుంటున్నాను, ఏ రకమైనటువంటి పుష్పాలను దేవుడికి నీవు చెల్లించాలనుకుంటున్నావు? What's your favorite flower? మరి నీ యొక్క ఇష్టమైనటువంటి పుష్పం ఏమాయించున్నాను? All right, some response? మరి ఎవరైనా నుంచైనా ఏదైనా రెస్పాన్స్ కోరుకుంటున్నాను? ఒరిజినల్ పూలు. Original food, oh, natural you mean? Good brother, praise God. Wonderful. చాలా సంతోషం సహోదరుడా. మరి మీరు దేవుడు కలిగజేసినటువంటి పుష్పాలు తిరిగి దేవునికి తీసుకురావాలంటారు. Of the natural flowers, can you name some of your favorites? What flower you'd like to give God? Roses. Aha, my favorites also. Aha. దానమయ్య గారు రోజా పుష్పాల గుర్తిని దేవునికి తీసుకురావాలంటారు. Beautiful roses. Ah, you know your breath is taken away. Ah, beautiful flowers. మరి మనకు కూడా అంటాం కదా, రోజా పూలు చూస్తానే మరి మెచ్చుకొని వారు ఉండరు. నిజం. Pastor, what flowers would you like to give God? Roses only. Okay. Moses, what flowers? Hey. మల్లెపూలు.
Malapu. సువాస చెక్కుడు. Okay, that's good. You're making progress. What about you? Some other flowers, please? My brother Devananda is sitting, my old friend, not in age, in friendship. What flower would you like to give, brother? Jasmines. Wow, that's good. How about tulips? How about chrysanthemums? Oh, there are so many flowers. సో ఈ రకంగా దేవునికి కనిపించాలనుకుంటే అనేక రకాలైనటువంటి పుష్పాలు ఉంచి ఉన్నాయి. Asters, tulips, there are so many kinds. మరి మల్లెలు అంట, లేకపోతే గిన తులిప్స్ అంటే తెలుగులో వాటిని I don't know why you're from. Come on, let me just say in English. తులిప్స్ కానీ ఇంకేదైనా కావచ్చు. Well, this morning we will offer God a bouquet of 10 flowers. మరి యొక్క ఉదయకాలమున దేవునికి ఆదిరాలైనటువంటి మరి పూల గుచ్చాన్ని మనం The అర్పిద్దాం. first flower as we come to God in celebration of praise మరి మొట్టమొదటి పుష్పాన్ని చూసినట్లయితే దేవుని సన్నిధిలోనికి స్తుతిస్తూ రావడమే. is the flower of holiness, my friends. ఆ యొక్క పుష్పము పరిశుద్ధ పుష్పమాయ. We have to be holy people of God. మరి మనము దేవుని యొక్క పరిశుద్ధ జనముగా ఉండవలసిన వారు. God is a holy God. దేవుడు పరిశుద్ధ దేవుడు. The Bible is a holy Bible. మరి బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అయి ఉన్నది. Spirit is a Holy Spirit. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ అయి ఉన్నది. God says in 1 Peter, be ye holy because I am holy. మరి ఫస్ట్ పీటర్ లో చూసినట్లయితే 1 పేతురులో నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నది. It is not an option. It is a command. You have to be holy people of God. మరి అది మనకు ఒక ఆప్షన్ కాదు, కానీ కంపల్సరీ. మనము మన దేవుడు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండవలసిన వారంగా ఉంటాం. I want you to listen very carefully. మరి నేను అనుకుంటున్న ఈ యొక్క సమయాన్ని మీరు జాగ్రత్తగా I వింటున్నారు. believe that the Bible, that the church does not believe much in the Bible. మరి నేను నాకు ఒక నమ్మకం ఏంటంటే సంఘము మరి బైబిల్ గ్రంథంలో విషయాలు చాలా విషయాలు నమ్మరు. If you want to believe your Bible, you will get very scared this morning, my friends. మరి ఒకవేళ నువ్వు నమ్మాలనుకుంటే ఆయా అనేక భయం కొట్టేటువంటి విషయాలు నీకు తెలుస్తాయి. Let's take Psalm 24 and verse 3. మరి కీర్తనలు 24:3 వచనాన్ని చూసినట్లయితే 24:3, the psalmist says, who may ascend into the hill of the Lord, and who may stand in the holy place? మరి 24:3 అంటుంది. నా 24:3 చూసినట్లయితే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. My friends, make no mistake. నా ప్రియ సహోదరులారా, మరి తప్పు చేయొద్దండి. The Bible says, without holiness, no one will see the Lord. మరి పరిశుద్ధ గ్రంథం అంటుంది, పరిశుద్ధత లేక దేవుడిని చూడలేడు. If you have come to worship God this morning with an unholy attitude, the Lord rejects you, my friends. మరి యొక్క ఉదయ కాలంలో నువ్వు అపరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి దేవుని ఆరాధించడానికి వచ్చావమ్మా, దేవుడు నిన్ను తృణీకరించేవాడుగా ఉంటున్నాడు. Psalm 96 and verse 9 says, మరి కీర్తనలు 96:6 వచనం చూసినట్లయితే worship the Lord in the beauty of holiness. మరి 96:6 అంటుంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. Psalm 29 and verse 2 says, worship the Lord in the majesty of holiness. మరి కీర్తనలు 29:2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. My friends, you have to be holy people of God. నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని పరిశుద్ధ జనముగా ఉండవలసిన వారుగా So ఉంటున్నారు. let us come and say, God, we want to offer you the first flower, the flower of holiness, as we come to worship you. మరి యొక్క ఉదయ కాలం మనం ఈ విధంగా చెప్పవలసిన వారంగా ఉన్నాం. ప్రభువా, నేను పరిశుద్ధమైనటువంటి రీతిలో ఉంటూ అట్టి పుష్పాన్ని నీకు అర్పిస్తాను. The second flower we would offer God in the bouquet of 10 flowers. మరి 10 పుష్పముల మరి ఆ పుష్పగుచ్చంలో రెండవ పుష్పాన్ని చూసినట్లయితే It's the flower of reverence. మరి అది భయభక్తులతో కూడినటువంటి పుష్పము అవుతున్నది. Flower of a fear of God, the holy fear of God. మరి దేవుని గురించిన పరిశుద్ధ భయంతో కూడినటువంటిదిగా ఉంటున్నది. Psalm 33 and verse 8 says, మరి కీర్తనలు 33:8 చూసినట్లయితే all the earth fear the Lord. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపడెను. Let all the inhabitants of the world stand in awe of him. మరి సమస్త నివాసులు ఆయన ఎదుట నిలవబడుడి. My friends, we have to come and offer him a flower of reverence and awe, my friends. కాబట్టి నా ప్రియ
స్నేహితులారా, ఈ యొక్క సమయాన మనము పరిశుద్ధత మరి భయభక్తులతో కూడినటువంటి పుష్పాన్ని దేవునికి అర్పించవలసిన వారిగా ఉంటున్నాం. If you look at the book of Acts, my friends, మరి అపోస్తుల కార్యములో the చూసినట్లయితే book of Acts says that there was fear in the people of God as they came to worship the Lord. మరి అపోస్తుల కార్యంలో చూసినట్లయితే మరి దేవుని సన్నిధికి వచ్చేవారు భయభక్తులతో ఉండాలి అంటున్నది. Today I find the fear of God present in churches. మరి ఈ యొక్క దినాల్లో నేను చూసినట్లయితే అట్టి భయాన్ని మరి సంఘాలలో మరి చూస్తూ ఉంటున్నాం. Let's look at Psalm 89 and verse 7. కీర్తనలు 89:7 వచనాన్ని చూసినట్లయితే, A God greatly feared in the council of his holy ones and awesome above all those who are around him. ఎవరైనా చదివినట్లయితే సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. Let me ask you a simple question, my friends. మరి ఒక్కసారి నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటాను. When was it last time that you felt a sense of awe when you came into his holy temple? మరి ఎప్పుడు చివరిసారిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ భయమును కూడిన వణుకు నీకు కలిగింది. We come so casually, my friends. మరి మనం చూసినట్లయితే చాలా వాడుకగా లెక్క లేకుండా ఆయన సన్నిధికి వచ్చి Very often our cell phones are ringing all the time. మరి చూసినట్లయితే నిజమే, మన యొక్క సెల్ ఫోన్స్ కూడా ఆన్ లోనే ఉండి మరి ఆరాధనలు కూడా రింగ్ అవుతా ఉంటాయి. There was a doctor once I was speaking to him, he was listening to his cell phone all the time in the church. మరి నాకు ఒక డాక్టర్ తెలుసు, మరి ఆయన చర్చ్ లో కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన సెల్ రింగ్ అవుతుంటే మాట్లాడుతూనే ఉంటాడు. So I announced when I preach, I am a very outspoken man, dear friends. I don't mix my words. I am very outspoken. మరి ప్రియ స్నేహితులారా, మరి నా విషయానికి వచ్చినప్పుడు నేను ఏదైనా చెప్పాలన్నప్పుడు ముక్కుసూటిగా మరి ఎదుటనే చెప్తాను. ఆయనకు చెప్పాను, I said, brother, could you please switch on? You're disturbing us. Can you switch off your phone? మరి నేను చెప్పాను వెంటనే, ప్రియ సోదరుడా నీ యొక్క సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతారా. So after the service, he came up to me and he said, brother, you know, I am a doctor, you know, I get emergency calls. మరి తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఆ యొక్క డాక్టర్ వచ్చి, బ్రదర్ మీకు తెలుసు కదా నేను డాక్టర్ ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంది కాబట్టి అంటారు. I said, brother, I have a very simple faith. నేను చెప్పాను, ప్రియ సోదరుడా నాకు చిన్న కొద్దిపాటి విశ్వాసమే ఉంది. Simple faith. మరి అంటే చక్కని విశ్వాసం. Simple word. Sadharan, we say, in Hindi we say sadharan. స్వల్ప సాధారణమైన విశ్వాసం. That's the word. Thank you, brother. That's good, that's good. You know, my friend, I said, what kind of a God do you serve? నేను అడిగాను, ఎలాంటి దేవుని నీవు ఆరాధిస్తావు? You think God can handle the impossible situation of your life? మరి నువ్వు అనుకుంటున్నావా దేవుడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అసాధారణమైన విషయాలను మరి హ్యాండిల్ చేయలేడని? Yes, yes, brother, he can handle. ఆయన అసోదరుడు అంటున్నాడు, ఎస్ బ్రదర్, దేవుడు ప్రతి కార్యం దేవునికి సాధ్యమే. So your switching off the cell phone will be an emergency for the patient there, isn't it? సో కాబట్టి నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ పేషెంట్ కి ఎమర్జెన్సీ అనుకున్నావా? దేవుడు చూసుకుంటాడు. God can handle that or not handle that? మరి దేవుడు ఆ విషయాన్ని అక్కడ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా? I said, you give glory to God, leave the rest to God, he will handle that. మరి నేను చెప్పాను, దేవునికి మహిమ చెల్లించు, మిగిలిన విషయాన్ని దేవునికి అప్పగించు. In the church, you find people having subcommittees at the back, talking here and there, moving restlessly. Oh, it's so sad, my friends. We have come into the presence of the King of Kings and the Lord of Lords. మరి ప్రియ సహోదరులారా, చూసినట్లయితే మరి మనం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి వచ్చాం. మరి అక్కడక్కడ చూసినట్లయితే మరి కొంతమంది అయితే మధ్యలో మాట్లాడుకుంటూ అంటారు, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అయినాడు. Flower number 1. మరి మొట్టమొదటి పుష్పాన్ని చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి పుష్పం.